ఈవీఎం మిషన్ ముందు మ్యాక్ పోలింగ్ జరిగింది. మ్యాక్ పోలింగ్లో 52 ఓట్లు పోలింగ్ చేశారు. దాని తర్వాత దాన్ని టాలీ చేశారు. మ్యాక్ పోలింగ్ ఉన్నప్పుడు అక్కడ ఏజెంట్లు టీడీపీ అవను, వైసీపీ అవను, జనసేన అవను అందరూ నొక్కారు. ఎవరు నొక్కిన వాళ్ళకే ఈవీ ప్యాడ్లో కనపడాలి. కనపడాక సాటిస్ఫై అయ్యాక ఈ అందరు ఏజెంట్లు సంతకం సిగ్నేచర్ పెట్టాక అందరూ ఓకే అయ్యాకే ఈవీఎంని కంటిన్యూ చేశారు. అంతే కదా. ఈ అందరు ఏజెంట్లో అప్పుడు 52 కరెక్ట్గా ఉన్నాయని ఒప్పుకున్నాక ఈవీ ప్యాడ్లు చూసుకున్నాక ఈవీఎం మిషన్ కంటిన్యూ చేశారు. చేసినప్పుడు 52 అయ్యాక 53 కాడి నుంచి తప్పు ఉందంటారు. నూజివీడులో 72 కూడా కొట్టారు. మ్యాక్ పోలింగే కదా, ట్రైలే కదా, అది 72 కరెక్ట్గా బండి. ఇప్పుడు ఈవీఎం మిషన్ ఇప్పుడు పనిచేయదని ఎలా అంటారు? 2014లో పనిచేసింది కరెక్ట్గా, సెంట్రల్ గవర్నమెంట్కి పనిచేసింది కరెక్ట్గా. మనం మా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నడిచినప్పుడు, రాజస్థాన్ నడిచినప్పుడు అవి కరెక్ట్గా ఉంది. ఈలోపు ఇక్కడ చెడిపోయింది. ఇక్కడికి వచ్చిన ఈవీఎం మిషన్లు మొత్తం కర్ణాటక నుంచి వచ్చినాయి. కర్ణాటకలో ఎవరు గవర్నమెంట్? దేవగౌడ కూడా కుమారస్వామి గవర్నమెంట్. అక్కడ కరెక్ట్గా లేనిది ఇక్కడికి వచ్చేప్పటికి మధ్యలో ట్రావెలింగ్లో ఏం చేయరు కదా. స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే అక్కడ సెక్యూరిటీ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి కదా. ఈవీఎం మిషన్ దాంట్లో తప్పేమీ లేదు. ఎక్కడన్నా మిషన్ చెడిపోయిందంటే మన మోటార్ సైకిల్ చెడిపోద్ది, అలాగే ఈవీ మిషన్ చెడిపోద్ది, దాన్ని రెక్టిఫై చేస్తారు. చేశాక ఈ వేసిన వాటర్ ఈవీఎంలో బటన్ నొక్కాక ఆడు సైకిల్కైనా, ఫ్యాన్కైనా, గాజు గ్లాస్కైనా తప్పు పడింది అనుకో, ఈవీ ప్యాడ్లో ప్రింట్ కనపడుతుంది కదా. తప్పు కనపడుతుంది అక్కడే చెబుతాడు. ఈ 6 గంటల పోలింగ్ అయ్యేవరకు ఎవడో చెప్పలేదు కదా. క్లోజ్ అయ్యాక తప్పు ఉంది అంటారు. దాంతో ఈవీఎం మిషన్లో తప్పేం జరగల. ఎంతవరకు చెప్పగలం? మరి పెద్ద వాళ్ళకి అనుమానాలు వస్తున్నాయి, ఈవీఎంలు సురక్షితం కాదంటున్నారు. మరి మనం ఏం చెప్తాం? మేమేం చెప్పాలి? సురక్షితంగా లేవని అనుకుంటున్నాం. సురక్షితంగా లేవనుకుంటున్నాను నేను. దాంట్లో మిస్టేక్ జరిగింది అనుకుంటున్నాను. సరిగ్గా జరగలేదు కదా పోలింగ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.